ప్రోగ్రామింగ్ హెడ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ ప్రోగ్రామింగ్ హెడ్ అయినటువంటి మాలోతి విజయ్ నాయక్ గారిని అందరూ చెప్పడం వేదిక మీకు ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూని ఇంత చక్కగా అరేంజ్ చేసి డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఏఎన్ఆర్ స్టూడియోస్లోని అనేక కార్యక్రమాలని చక్కగా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. మా ప్రోగ్రామింగ్ హెడ్ విజయ్ నాయక్ గారిని సాధారణంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ 2 minutes. ముందుగా ఏఎన్ఆర్ వేదికకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ నాకు ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడాలి. ఆ 2 నిమిషాలు మాట్లాడడానికి ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసాం ఏమనేది పక్కా పెడితే ఇక్కడ ఉన్నటువంటి మా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ని ఈరోజు ఒక భవిష్యత్తు ఒక వేదిక మీద మాట్లాడుకుంటాం. నేను మా ఎండి సుశాంత్ రెడ్డి, సూర్య మేడం గారు, సో ఇట్లా మేమందరం కూడా ఒక టీం అయి మాట్లాడుతున్నామంటే దానికి నిజంగా మాకు ఒక స్ఫూర్తిని ఇచ్చినట్టు మమ్మల్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేసిన పని చేసిన మన అల్లం నాగరాజన్నకు నా యొక్క శిరస్సు వచ్చి మరొక నమస్కరిస్తాను. ఇందులో మా యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్ లో కానీ మేము ప్రోగ్రామ్ చేసే దాంట్లో కానీ ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా వెలికి తీయాలి అనేది నిత్యం అనునిత్యం మా కోసం పొద్దున్న నుండి సాయంత్రం నైట్ 12 గంటల వరకు నిద్రపోకుండా కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఒక సాధారణ ఒక చిన్న మొలక ఉంటుంది. ఆ మొలకని 100 సార్లు 100 మంది తొక్కేస్తే ఆ తొక్కిన మొలక నుంచి మట్టి తెరను తీసేసి ఆ మొక్కకు జీవం పోస్తే ఆ జీవం ఎదిగితే ఏఎన్ఆర్ స్టూడియో అవుతుంది. ఆ స్టూడియో మా అన్న నాగరాజన్న ఈరోజు మనకి ఇచ్చినటువంటి స్టూడియో. ఈ స్టూడియోలో భాగస్వామ్యం అయినందుకు నాగరాజన్న గారికి, మా టీంకి, అలాగే మా ఏఎన్ఆర్ స్టూడియో మా లోగోకి, మా యొక్క మిత్ర బృందానికి అందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంతేవిధంగా మమ్మల్ని మన్నించి మా కోసం అన్న ఈ ప్రోగ్రామ్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి, ఒక లెజెండ్ ఇద్దరు లెజెండ్ ఇంటర్వ్యూ చేయాలి, లెజెండ్ ఉండాలి మన స్టూడియోలో, అది మీరు రావాలి అన్న అని చెప్పేసి నాగరాజు నాకు సార్ చెప్పడం జరిగింది. ఆ సార్ అది క్షణం ఆలోచించకుండా అరే ఎంత ఏమైనా కానీ క్షణం ఆలోచించండి మీకోసం వచ్చేస్తున్నాను వచ్చేసినటువంటి జీవనాథ్ సార్కి మరొక మారు మా స్టూడియో తరఫున మా అందరి టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొక నమస్కారం తెలియజేస్తూ అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రోగ్రామ్ సంబంధించి కన్క్లూజన్ స్పీచ్ ఇవ్వవలసిందిగా మా ఏఎన్ఆర్ స్టూడియోస్ ప్రోగ్రామింగ్ హెడ్ విజయ్ నాయక్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరూ చెప్పగలరా? ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో పాటు అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేర్లు తెలిసినా తెలియకున్నా, కొంతమంది సిగ్నేచర్ తెలిసినా తెలియకున్నా ఈ ఇద్దరు ప్రోగ్రామ్ని చక్కగా ఇప్పటిదాకా దీన్ని నడిపించినటువంటి మన కృష్ణారాయణ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది మిత్రులు జీవన అభిమానులు, ఆ తర్వాత గ్రామాల నుంచి హైదరాబాద్ కావచ్చు, తర్వాత మిత్రులు అశోక్ రాజు కావచ్చు, ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆఫీసర్లు అందరూ ఉన్నారు. చాలా మందికి మేము అనుకోలేదు ప్రోగ్రామ్ ఎట్లా అవుతుంది అని, ఎవరు అనుకున్న వాళ్ళు రాలేదు, వచ్చిన వాళ్ళు మేము ఇన్వైట్ చేసిన కూడా ఎవరు రాలేదు. సో ఇన్వైట్ చేయని వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. సో మీ అందరూ కూడా ఇక్కడ పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాట్లని మీరు కొంచెం మనస్ఫూర్తిగా మీరు మనసులో ఉంచుకొని మీకు ఆశీర్వాదాలు ఇచ్చే విధంగా మీరందరూ ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ, అదే తరుణంలో అశోక్ రాథోడ్ ఒకసారి వేదిక మీదకి రావాలి. దాంతో పాటు ఏఎన్ఆర్ స్టూడియో ఏదైతే ఉందో ఈ రోజు మా అందరి భవిష్యత్తుకి ఒక నిర్మాణాత్మకంగా మా అందరి భవిష్యత్తుకి ఒక బీజం వేసి నేటి మా భవిష్యత్తు రేపటి భవిష్యత్తు మాలో చూసినటువంటి అల్లం రావాలి నాగరాజు గారి దంపతులకు మా యొక్క ఎంపీ గారు, మా సీఎండి గారు, మా గురువు గద్ద గారు, మా గాడ్ ఫాదర్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతో పాటు మిత్రుడు సుశాంత్ రెడ్డి, అలాగే సూర్య, వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టడం, దాంతో పాటు మీరందరం కూడా ఇది ముందుకు నడిపించుకోవడం పోవడం, దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావడం, మాకు కన్న తల్లిలాగా మా లావణ్యంగా చూసుకోవడం,
మమ్మల్ని కన్నదానిలాగా మా అన్న నాగార్జున గైడ్ చేయడం, దాంతోపాటు టీం అంతా కూడా ఒక సోదర భావంతో ముందుకున్నారు. మా యొక్క ప్రయత్నాన్ని చూసి మీరందరూ కూడా వచ్చినందుకు ఎవరికైనా సాగుతారు కానీ ఏదైనా వచ్చిన పొరపాటు ఉంటే క్షమించాలని స్టూడియో తరఫున మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైన మందికి షేర్ చేయండి. దాంతోపాటు మీరందరూ కూడా పంచుకోండి, కామెంట్లు పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్లు పెడితే మేము రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపటి ప్రోగ్రామ్ ఎలా చేయాలో మేము తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంతలో సెలవు ప్రకటిస్తూ మిగతా అందరూ ఫోటోలు దిగాలంటే జీవన ఫోటోలు దిగాల్సిందిగా కోరుతూ మీరు కూడా 5 నిమిషాలు టైం ఇవ్వాలి మా అందరికి. విజయ్ గారికి థ్యాంక్ యూ.